నమస్కారం. మధురమైన జీవితాన్ని మానసిక ప్రశాంతతను మనకందించే యోగామృతం కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన యోగామృతం కార్యక్రమంలో ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఉన్న సంతోష్ స్టూడియోస్లో ఉన్నాం. మనతో పాటు యోగా ఎక్స్పర్ట్ చందన గారు ఉన్నారు. సో చందన గారు ఈరోజు యోగాకు సంబంధించి మనకి ఏం నేర్పించబోతున్నారో తెలుసుకుందాం. నమస్కారం చందన గారు. నమస్కారం అండి. సో చందన గారు ఈరోజు సకలకు యోగాకు సంబంధించి ఏం నేర్పించబోతున్నారు? మనం వెయిట్ లాస్ సిరీస్ చూస్తున్నాము. ఇవాళ కూడా అధిక బరువు తగ్గించుకోవడానికి 2 సులభమైన ఆసనాలు నేర్చుకున్నాం. ఓకే, ఏంటండి ఆసనాలు? మొదటిది పాద సంచలనాసనం, రెండవది జూలాన్ లుర్కానాసనం. పాద సంచలనాసనం, జూలా లుర్కానాసనం. అవునండి, జూలాన్ లుర్కానాసనం. జూలాన్ లుర్కానాసనం. సో ఈ 2 ఆసనాల వల్ల బెనిఫిట్స్ ఏంటండి? పాద సంచలనాసనం వల్ల ఈ తొడలలో ఉన్న అధిక బరువు అనేది తగ్గడం జరుగుతుంది. అలాగే వెరికోస్ వెయిన్స్ యొక్క సమస్య కూడా తగ్గుతుంది, కాళ్ళ నొప్పులు కూడా తగ్గుతాయి. ఓకే. ఇంకా జూలాన్ లుర్కానాసనం వల్ల ఈ పొట్టలో ఉన్న అధిక కొవ్వు అనేది తగ్గడం జరుగుతుంది. అలాగే పొట్ట కండరాలు అనేవి బలపడతాయి. ఓకే, ఫైన్. సో ఈ ఆసనాలు ఎవరైనా చేయొచ్చండి, చేయకునే వాళ్ళు ఎవరైనా ఉంటారు? పాద సంచలనాసనం మాత్రం నడుము నొప్పి ఉన్నవారు చేతులని నడుము కింద పెట్టుకొని చేయాల్సి ఉంటుంది. అలాగే ఈ జూలాన్ లుర్కానాసనం మాత్రం సయాటికా నొప్పి ఉన్నవారు చేయకూడదు. ఓకే, మిగతా ఎవరైనా చేయొచ్చు. ఓకే. సో ఫస్ట్ ఏ ఆసనం నేర్పించబోతున్నారు? ఫస్ట్ మనం చేయబోయే ఆసనం పాద సంచలనాసనం. పాద సంచలనాసనం. ఓకే, ఎలా చేయాలో చూపిస్తారా? అలాగే. ఇప్పుడు మనం చేయబోయే ఆసన పాద సంచలనం. నెమ్మదిగా కాలిని ముందుకి చాపి వెళ్ళకిలా పడుకోవాలి. చేతులని శరీరానికి ఇరువైపులా పెట్టాలి. ఇప్పుడు నెమ్మదిగా మోకాళ్ళని ఛాతీపైకి మడచాలి. ఇప్పుడు నెమ్మదిగా కాళ్ళని సవ్య దశలో సైకిల్ లాగా తిప్పాలి. సవ్య దశలో 10 సార్లు తిప్పాలి. ముందుకి చాపి కింద నుంచి పైకి తీసుకురావాలి. ఈ విధంగా సవ్య దశలో 10 సార్లు చేసిన తర్వాత అపసవ్య దశలో 10 సార్లు చేయాలి. కాలిని ముందుకి చాపి కింద నుంచి పైకి తీసుకురావాలి. ఈ విధంగా 10 సార్లు చేసిన తర్వాత కాలిని నెమ్మదిగా నేలకి ఆనించాలి. చేతులని ఆకాశం వైపు తిప్పి శవాసనంలో రిలాక్స్ అవ్వాలి. శ్వాసని నార్మల్గా తీసుకుంటూ వదులుతూ ఉండాలి. పాద సంచలనాసనం చేశారు కదా, మీకు ఎలా అనిపించింది? మీరు అన్నట్టుగానే ఈ తొడల్లో ఏదైతే ఎక్సెస్ ఫ్యాట్ ఉంటుందో అది తగ్గే విధంగానే ఉంది. ఎందుకంటే ఎక్కువగా ప్రెషర్ దీనిపైనే పడుతుంది కాబట్టి ఇక్కడ ఎక్సెస్ ఫ్యాట్ మనకి ఎవరికైనా ఉంటుందో అది చాలా ఈజీగా తగ్గించుకోవచ్చు ఈ ఆసనం వల్ల. నైస్. సో ఇంకో ఆసనం ఏమన్నారు? జూలాన్ లుర్కానాసనం. ఓకే, జూలాన్ లుర్కానాసనం. అవునండి. సో అది ఎలా ఉంటుందో చూపిస్తారా? అలాగే. ఇప్పుడు మనం చేయబోయే ఆసన జూలాన్ లుర్కానాసనం. నెమ్మదిగా కాలిని ముందుకి చాపాలి. శవాసనంలో పడుకోవాలి. ఇప్పుడు నెమ్మదిగా కాలిని ఛాతీపైకి మడవాలి. ఇప్పుడు మీ 2 చేతులతో మీ మోకాలి కింద భాగాన్ని ఇంటర్లాక్ చేయాలి. ఇప్పుడు నెమ్మదిగా గాలిని వదులుతూ పైకి లేవాలి. ఈ విధంగా 10 సార్లు చేసిన తర్వాత నెమ్మదిగా చేతులని అన్లాక్ చేసి కాళ్ళని ముందుకి చాపి శవాసనంలో రిలాక్స్ అవ్వాలి. జూలాన్ లుర్కానాసనం చేశారు కదా, మీకు ఎలా అనిపించింది? అదే జూలాలాగా ఉంది, ఉయ్యాలుగుతున్నట్టుగా ఫీలింగ్. సో దానివల్ల ఏంటంటే చక్కగా మీరు చెప్పినట్టు పొట్టులో ఉన్న ఎక్సెస్ ఫ్యాట్ కరిగించుకోవడానికి చాలా ఉపయోగపడే ఆసనం లాగే అనిపిస్తుంది. నైస్ అండి. సో మీరు అన్నారు ఇవి ఎవరెవరు చేయొద్దా ఎవరెవరు చేయకూడదు అనేసి. మరి ఈ ఆసనాలు చేయకూడని వాళ్ళ కోసం ఏదైనా ఈజీ ఆసనం ఉంటుందా?
ముద్ర ఉంటుందండి. ఓన్లీ ముద్ర. అవును, మనం లాస్ట్ టైం చూసినట్టు ఈసారి కూడా సూర్య ముద్ర. ఈ సూర్య ముద్ర ద్వారా ఈ 2 ఆసనాలు చేయడం ద్వారా ఏదైతే బెనిఫిట్స్ పొందుతామో సేమ్ అలాంటి బెనిఫిట్స్ సూర్య ముద్ర ద్వారా కూడా వస్తుంది. సో మరి 2 ఆసనాలు చేసే పని ఉండదు కదా, ఇంకా ఈ ముద్ర ఒకటి పెట్టేస్తే సరిపోద్దిగా. అందుకే అండి, ఎవరైతే చేయకూడదో వాళ్ళే ఈ సూర్య ముద్ర చేయడం ద్వారా అలాంటి బెనిఫిట్స్ వస్తాయి. ఓకే, అంటే కొంచెం స్లోగా వస్తాయి. అవునండి. ఓకే, ఇవైతే ఇమీడియట్ గా మనకి రిజల్ట్ అనేది తెలుస్తుంది. ఈ సూర్య ముద్ర స్లోగా వస్తుంది అనేది మీ పాయింట్ కరెక్టే. ఏంటి అంటే రోజుకి 45 నిమిషాల పాటు చేసినట్టయితే దీనివల్ల రిజల్ట్ అనేది త్వరగా తెలుస్తుంది. ఓకే, దానికి మాత్రం టైం కొంచెం తక్కువ ఇచ్చినా పర్లేదు, దీనికి ఎక్కువ టైం పడుతుంది. సో టైం తక్కువ వాళ్ళు ఆ 2 ఆసనాలు చేయాలి. అండ్ ఎవరైతే చేయకూడలేని వాళ్ళు ఉంటారో వాళ్ళు టైం ఎక్కువ స్పెండ్ చేసినా పర్లేదు, కానీ ఈ ముద్ర వేస్తే అవే బెనిఫిట్స్ ఉంటాయి అంటారు. ఓకే, ఆ ముద్ర ఎలా వేస్తారో చూపిస్తారా మరి? అలాగే. ఓకే, సుఖాసనం, వజ్రాసనం లేదా అర్ధ పద్మాసనం లేదా పద్మాసనం, ఈ విధంగా మీకు అనువైన భంగిమలో కూర్చోవాలి. ఇప్పుడు మీ 2 చేతులని మీ థైస్ పైన ఈ విధంగా పెట్టాలి. మీ ఉంగరపు వేలిని మీ బొటన వేలు కింద ఈ విధంగా టచ్ చేయాలి. తల నిటారుగా ఉంచాలి, నడుము కూడా నిటారుగా ఉంచాలి. కళ్ళు మూసుకుని ధ్యానించాలి. శ్వాస నెమ్మదిగా తీసుకుంటూ నెమ్మదిగా వదులుతూ ఉండాలి. ఈ విధంగా మనం అన్నం తినే ముందు కంపల్సరీగా 15 నిమిషాల పాటు చేసినట్టయితే ఈ ఆసనాల ద్వారా ఏదైతే బెనిఫిట్స్ ఉంటాయో ఈ ముద్ర ద్వారా కూడా అలాంటి బెనిఫిట్సే ఉంటాయి. మార్నింగ్, మధ్యాహ్నం అండ్ నైట్ అన్నం తినే ముందు ఈ ముద్ర వేయాల్సింది. ఓకే, ఫైన్. సో ఈరోజు స్పెషల్గా పుట్టలో ఉన్న ఎక్సెస్ ఫ్యాట్ని తగ్గించుకోవడానికి అండ్ థైస్లో ఉన్న ఎక్సెస్ ఫ్యాట్ తగ్గించుకోవడానికి సో వెయిట్ లాస్ సంబంధించిన ఆసనాలు మాకు నేర్పించారు. ఆ ఆసనాలు వేయని వాళ్ళు ఎలా ముద్ర ద్వారా కూడా తగ్గించుకోవచ్చు అనేది కూడా చూపించారు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయండి. మరి ఈ రోజు ఇలాంటి ఆసనాలు మా సకులందరికీ నేర్పించినందుకు ధన్యవాదాలండి. ధన్యవాదాలు. ఇదండి ఇవాళ యోగామృతం కార్యక్రమం. మరో చక్కటి ఎపిసోడ్లో మనం కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నమస్తే.